హాయ్ ఫ్రెండ్స్, కిషోర్ ఎం రామలింగం దర్శకత్వంలో మునీష్ కాంత్, కాళీ వెంకట్, విజయలక్ష్మి అహతియన్ ప్రధాన పాత్రలు పోషించిన మిడిల్ క్లాస్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కార్ల్ మార్క్స్ ఒక ఆఫీసులో నెల జీతం కోసం పనిచేస్తూ ఉంటాడు. అయితే అటకపై ఉన్న ఇనపెట్టిలో ఉన్న ఒక విల్లు చూస్తాడు. ఆ విల్లులో కార్ల్ మార్క్స్ తండ్రి తన దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చి అతనితో స్నేహంగా ఉన్న ఓ మార్వాడి కుర్రాడికి తన షాప్ని ఇచ్చేసి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోతాడు. అయితే ఆ కుర్రాడు ఒక షరతు పెడతాడు, దాన్ని విల్లులో రాస్తాడు. ఈ విల్లు చూసిన కార్ల్ మార్క్స్ ఆ సేటును కలవడానికి వెళ్తాడు. ఆ సేట్ అతనికి వారం రోజుల తర్వాత ఇదే స్థలానికి రా, ఇదే ప్లేస్కి రా, నీకు ₹1,00,00,000 చెక్ ఇస్తానంటాడు. చాలీ జీతంతో మిడిల్ క్లాస్ బతుకుతూ ఇబ్బంది పడుతున్న కార్ల్ మార్క్స్ కుటుంబం ఈ వార్త వినగానే ఎంతో ఆనందపడుతుంది. కార్ల్ మార్క్స్ సేటును కలుస్తాడు, అతను ₹1,00,00,000 చెక్ ఇస్తాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. కార్ల్ మార్క్స్ ఆ చెక్ ఎక్కడో పెట్టి మర్చిపోతాడు. ఆ తర్వాత ఆ చెక్కు దొరికిందా, ఆ తర్వాత అనుకోని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవైపు ₹1,00,00,000 వస్తున్నాయని కార్ల్ మార్క్స్ భార్య అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలకు తీసుకుంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏమైందన్నది సినిమా. ఈ సినిమాలో మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలి, అసలు మనిషి బ్రతకడానికి ఏం కావాలి అన్న దాని మీద మంచి డిస్కషన్ చేశాడు దర్శకుడు. కొన్ని సీన్లు చాలా బాగుంటాయి, ఆకట్టుకుంటాయి. ఉదాహరణకి భార్య కోపంలో బాగా తిట్టేస్తుంది భర్తని. అతను బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు. మళ్ళీ అక్కడికి భార్య వచ్చి అతన్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఈ సన్నివేశమే కాదు, కొడుకు క్రికెట్ బ్యాట్ అడుగుతూ ఉంటాడు. క్రికెట్ బ్యాట్ కొని తెస్తాడు తండ్రి. కొడుకు ఇచ్చే ముందు లంచంగా ముద్దిమ్మంటాడు తండ్రి. ఈ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే కార్ల్ మార్క్స్ చిన్నప్పుడు తన తండ్రితో కోనేటి దగ్గర మెట్ల మీద కూర్చొని వడలు తింటూ ఉంటాడు. ఓ కాకు వస్తుంది. తండ్రి ఆ వడలో ఒక ముక్క తీసి దానికి వేస్తాడు. అయితే అది తినకుండా పక్కనున్న మిగతా కాకుల్ని రమ్మని కావు కావు అని పిలుస్తుంది. ఆ కాకులన్నీ వచ్చాక కార్ల్ మార్క్స్ తండ్రి 4-5 ముక్కలు వేసిన తర్వాత అన్ని కాకులు కలిసి తింటాయి. ఇదే తనకి చాలా ఇష్టమైందని, జీవితం అంటే మనకున్నదాన్ని అందరితో పంచుకోవాలని కార్ల్ మార్క్స్ తండ్రి చెప్తాడు. ఈ సీన్ అదిరిపోతుంది. అందరూ మంచి మనుషులు, ఎవరిని నమ్మలేని ఈ కాలంలో మంచివాళ్ళు కూడా ఒకానొక సమయంలో వెనక్కి జంకుతూ ఉంటారు మంచివాడిని గుర్తించడానికి. అలాంటి కథ ఈ సినిమా. చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగిన మంచి సినిమా. మునీష్ కాంత్ పాత్రలో లీనమయ్యాడు. చాలా బాగా నటించాడు. ఒక్క దగ్గర కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. చాలా బాగా చేశాడు. అప్పుడప్పుడు కాళీ వెంకట్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కాళీ వెంకట్కి పెద్ద పాత్ర కాదు. అయితే కనిపించేది 4 సీన్లైనా కార్ల్ మార్క్స్ తండ్రి పాత్రలో వేల రామ్మూర్తి చాలా బాగా చేశాడు. ఆయన క్లైమాక్స్లో కొడుకు చేసిన పనికి చూస్తూ ఆకాశంలో కలిసిపోయే సన్నివేశం కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది. ఇక ఆటో డ్రైవర్గా నటించిన వ్యక్తి, హీరో ఫ్రెండ్గా నటించిన వ్యక్తి అందరూ బాగా చేశారు. రాధారవి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అయితే పెళ్లి సీను అంత గొప్పగా అనిపించదు ఆ వయసులో అతనికి. హీరోయిన్గా నటించిన విజయలక్ష్మి అహతియన్ బాగా చేశారు. డబ్బు వస్తుందని తెలియగానే మోడర్న్ గెటప్లు వేసుకోవడం, మళ్ళీ ఆ డబ్బు పోయినా పర్వాలేదు, భర్తతో కలిసి భర్త కోరుకున్న జీవితాన్ని కలిసి గడుపుదాం అనుకునే సన్నివేశం బాగుంటాయి. పిల్లలిద్దరూ కూడా బాగా చేశారు. కూతురు కొడుకు ఇద్దరు పాత్రధారులు బాగా చేశారు. ఫోటోగ్రఫీ నీట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న 2 పాటలు అంత గొప్పగా ఆకట్టుకో, కానీ చిరాగ్గా అనిపించవు. క్లైమాక్స్లో అతను కోరుకున్న జీవితాన్ని గడుపుతూ కార్ల్ మార్క్స్ హాయిగా నిద్రపోయే సన్నివేశం అబ్బా ఇది కదరా జీవితం అనిపిస్తుంది. ఈ సినిమాని తప్పకుండా అందరూ చూడండి. చక్కగా తీశారు. కొన్ని చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతూ ఉంటుంది. కానీ మంచి మనుషుల కథని తెర మీద ఆవిష్కరించినప్పుడు మనం ఎలాగ మంచిగా లేకపోయినా అటువంటి మంచి కథని ఆదరించాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ప్రస్తుతానికి తమిళ్లో రిలీజ్ అయింది. త్వరలో ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్ రావచ్చు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను.
నువ్వేం కంగారు పడక్కర్లేదు అడుగుతావేంటి